పుట్టిన ప్రతి మనిషి చచ్చిపోకుండా అయితే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండలేడు. అయితే ఈ బతికినన్ని రోజులు ఈ పుట్టుకకు సార్థకత తీసుకొచ్చే వాళ్ళు కొందరే ఉంటారు. అయితే అందరూ ఉండాల్సిన అవసరం లేదు. ఆ కొందరు ఎవరంటే ఎవరైతే ఈ ప్రభావితం చేయగలుగుతారు సంఘాన్ని, వాళ్ళు ఆదర్శప్రాయంగా ఈ దేశానికి, ఈ ప్రజలకు, ఈ ప్రపంచానికి ఎంతో కొంత మేలు చేసి చచ్చిపోతే వాళ్ళు స్థిరస్థాయిగా నిలిచిపోతారు. అయితే ప్రస్తుతం రోజులల్లా ఏమవుతుందంటే చెడు అన్నది తొందరగా ప్రజలకు అట్రాక్ట్ అవుతుంది, మంచి అన్నది కావడం లేదు. అయితే మరి వీళ్ళు తమ పుట్టుక ఎందుకు అన్నది ఒక్కసారి కనుక లాజికల్ ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. ఇక్కడ మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడాలి. ఆమెనే జయలలిత. జయలలిత ఒక హీరోయిన్, అంటే ఒక నటీమణి. ఇది సౌత్ ఇండియాలో తమిళనాడు నుంచి. ఆమె అనర్గళంగా ఒక 4-5 భాషలు మాట్లాడగలుగుతుంది. అయితే ఆమె కేవలం ముఖానికి రంగు పూసుకొని మాత్రమే నటన చేసి ఆమెకు అదృష్టం కలిసి వచ్చి ఒక ఒక రాజకీయవేత్తగా మారింది. దాని తర్వాత తను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయిపోయింది. తర్వాత సుదీర్ఘంగా పరిపాలించింది కూడా ప్రజల్ని. కానీ ఆమెకు ఒక మంచి అవకాశం ఉండేది. తను ప్రజల కోసం పూర్తిగా సేవ చేయాల్సిన అవకాశం వచ్చింది, కానీ తను చేయలేదు. ఈ కుట్రలు కుతంత్రాల రాజకీయాల్లో తనతో పాటు సమాజానికి చాలా నష్టం కూడా జరిగింది అనవచ్చు. అది వేరే విషయం. అయితే మొత్తానికి తమకు వారసులు కూడా లేడు, పెళ్ళైందా లేదా కాంట్రవర్షియల్, పిల్లలు లేరు అని చెప్పేసి ప్రపంచంలో ఒక చర్చ అయితే నడిచింది. కానీ వారసులు అయితే లేరనేది మాత్రం వాస్తవం. ఆమె మొత్తానికి చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత ఆమె ఆస్తుల విలువ మనం ఒక్కసారి చూస్తే కళ్ళు చెదిరిపోయే నిజాలు బయటపడతాయి ఆమెకు. అయితే ఏమైందంటే తమిళనాడు ప్రభుత్వానికి బెంగళూరు కోర్టు అధికారులు ఆమె ఆస్తి పత్రాలను అప్పగించారు. అందులో 27 కిలోల బంగారం ఉంది ఆమె దగ్గర, 1116 కిలోల వెండి, రత్నాలు, వజ్రాభరణాలు ఉన్నాయి. అన్నిటి నుంచి 10,000 చీరలు, అంటే ఒక స్త్రీ కట్టుకోవడానికి 10,000 చీరలు అవసరమా ఇవి. తర్వాత 750 జతల చెప్పులు ఉన్నాయి. చెప్పులు 750 జతల చెప్పులు అంటే ఏంటి. తర్వాత 1,672 ఎకరాల భూముల పత్రాలు, ఇళ్ల దస్తావేజులు ఉన్నాయి. తర్వాత 8,376 పుస్తకాలు ఉన్నాయి. వీటన్నింటినీ 6 ట్రంకు పెట్టెలో తీసుకువచ్చి అప్పగించారు. వీటి విలువ ప్రస్తుతానికి 4,000 కోట్లు ఉంటుందని చెప్పేసి భావిస్తున్నారు. సో ఇక్కడ మనం లాజికల్గా ఆలోచించేది ఏంటంటే ఆమె కొన్ని మంచి పనులు చేసింది, చేయలేదని ఎవరు అనలేదు. అయితే పాపం చచ్చిపోయినాక 1,672 ఎకరాల భూమిలో ఆమె ఏం చేసుకుంటుంది? ఇన్ని బంగారము, వెండి ఆభరణాలు, చీరలు, చెప్పులు, వీటన్నిటిని ఆమె తీసుకెళ్ళలేదు కదా. అదే కనుక ఆమె నిస్వార్థంగా ఉండి ప్రజలకు సేవ చేస్తే ప్రజల లోపల స్థిరస్థాయిగా ఉండిపోయేది కదా. సో ఆలోచించండి. మీరు కూడా ఇన్ని ఆస్తులు సంపాదించి ఎవరికో అన్యక్రాంతమైపోతుంది, అది మీరు అనుభవించకుండా. సో ఒక్కసారి ఆలోచించండి. ఉన్నన్ని రోజులు అందరికీ సమానంగా, అందరినీ ఒకే దృష్టితో చూసి అందరికీ సేవ చేస్తే మీ జీవితం ధన్యం.